సింగరేణిలో స్కామ్లు జరుగుతున్నాయన్న బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. బొగ్గు గన్లను ప్రైవేటీకరణ చేస్తున్న బీజేపీకి బొగ్గు నిల్వలపై మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. 49% కేంద్ర ప్రభుత్వం ఉన్నా కూడా 51% ఉన్న రాష్ట్ర ప్రభుత్వానిదే యాజమాన్యం. కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా దీంట్లో మేనేజ్మెంట్లో ఇన్వాల్వ్ కాదు. కేవలం 51% ఉన్నదని చెప్పేసి చట్టాన్ని అడ్డం పెట్టుకొని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం మేనేజ్మెంట్ అంతా చేతిలో పెట్టేసుకొని విపరీతంగా దోపిడీ చేస్తూ ఇష్టానుసారంగా సింగరేణిని కొల్లగొడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఇదే రకమైనటువంటి దోపిడీ జరిగితే అప్పుడేమో నేను కమిటీ చేస్తా, ఎంక్వైరీ చేస్తా అని చెప్పినటువంటి బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పోయినారు? ఎందుకోసమని చెప్పి ఈరోజు మళ్ళీ మరి మీరు ఎంక్వైరీ చేయకుండా మీరు కూడా అదే దోపిడీ చేస్తా ఉన్నారు. మరి దీనిలో నిర్ధారణ చేయమంటే ఎందుకు చేస్తలేరు అడుగుతా ఉన్నాం. సింగరేణి మీద చిల్లర రాజకీయాలు బీజేపీ చేయడం మానుకోవాలి. మీకు ఆ నైతిక అర్హత లేదు. బీజేపీ ప్రభుత్వమే, బీజేపీ పార్టీనే కిషన్ రెడ్డి గారి నేతృత్వంలోనే బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ పరం చేయాలని, బొగ్గు బ్లాక్లను వేలమేయాలని చెప్పి సింగరేణి అస్తిత్వాన్ని ఈరోజు మంటలో కలుపుతున్న నాయకులే సింగరేణి సందర్శన కొరకు అని పోతున్నారు. మొన్నటిదానిక బీఆర్ఎస్ వాళ్ళు ఒక డ్రామా ఆడినరు, ఏమని అక్కడేదో బొగ్గు నిల్వలు తక్కువ ఉన్నాయని చెప్పేసి. కానీ గత ప్రభుత్వంలో వాళ్ళు సిరిసిల్లకు, సిద్దిపేట, గజ్వేలకు సింగరేణి నిధులు వాడుకుంటున్నప్పుడు కామ్గా ధృతరాష్ట్రం లెక్క కూర్చున్నాడే కిషన్ రెడ్డి. ఇప్పుడు సింగరేణి పర్యటనలకు బీజేపీ పోతుంది. ఆయన మంత్రి, ఇక్కడ ఆయన మంత్రి అనేది మర్చిపోయి ప్రతిపక్ష నాయకుడు అనుకుంటున్న పరిస్థితి. ఎంత దౌర్భాగ్యమైన స్థితితో ఆలోచించండి. సింగరేణి నిధులకు ఎసరు పెట్టింది ఎవరు? బీఆర్ఎస్ కాదా? అప్పుడు బీజేపీ కామ్గా లేదా? మొన్నటిదానిక ఆయన హరీష్ రావు ఒక నాటకం ఆడింది, ఇప్పుడు కొత్తగా బీజేపీలో ఒక నాటకం ఆడుతున్న పరిస్థితి. అంటే మీరు కలిపి చేస్తున్న ప్రయత్నాలు అర్థం కావట్లేదు. అందుకని సింగరేణి కార్మికులను వీళ్ళను అడ్డుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.